ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఈరోజు స్పెషల్ చపాతీ విత్ చికెన్ కర్రీ అండ్ చికెన్ రోల్. చికెన్ రోల్కి కొద్దిగా ఉడకబెట్టి చేసుకుంటే కొద్దిగా గట్టిగా లేకుండా స్మూత్గా ఉంటుంది. చపాతీ కలిపి పెట్టుకుంటున్నాం. చపాతీ కలిపి పెట్టి 1 గంట సేపు నానబెడితే బాగుండిద్ది, మెత్తగా స్మూత్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు రోలుకు చేసుకోవటానికి ఫస్ట్ ఉల్లిపాయలు బాగా వేయించి ఉల్లిపాయలు కొద్దిగా చిటికెడు ఉప్పు, ఉల్లిపాయలు వేగటానికి చిటికెడు ఉప్పు, కొద్దిగా అది వేగటానికి కొద్దిగా ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా వేగిద్దని కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా వేయించితే కొద్దిగా తొందరగా ఫ్రై అవుతాయి. అవి మొత్తం కలిపేసేసి ఇప్పుడు మనం చికెన్ ఉడకపెట్టుకున్నాం కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ ముక్కలు దాంట్లో వేసేస్తున్నాను అన్నమాట. వేసేసి ఇంకొద్దిగా ఫ్రై చేసేసేయాలి. ఆ నూనెలో కొద్దిగా ఫ్రై చేసేసి ఆ ఫ్రైని బాగా వేయించాలి. అప్పుడు మనం వేయించినా ఏం గట్టిగా ఏమవ్వవు, అంటే ఉడకబెట్టాం కాబట్టి కొద్దిగా స్మూత్గా బాగానే ఉంటుంది. తర్వాత వాటికి సంబంధించిన మసాలాలు, కొద్దిగా కారం, ఎక్కువ అక్కర్లా, అంత స్పైసీ అక్కర్లేదు కాబట్టి కొద్దిగా కారము, మసాలా పొడి 1 స్పూన్, చిన్న స్పూన్ చాలు. తర్వాత మిరియాల పొడి కూడా కొద్దిగా చాలు. మిరియాల పొడి కొద్దిగా అది పచ్చిమిరకాయది చిల్లీ సాస్ అన్నమాట, మైనోస్. ఇది అన్నీ కలిపి దాంట్లో వేసేస్తే ఇప్పుడు టమాటా సాస్, అన్నీ కొద్దిగా వేయించి పెడితే బాగుంటుంది అన్నమాట. కొద్దిగా వేయిస్తే మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని దాన్ని కొద్దిగా మగ్గనిచ్చి కొద్దిగా నీళ్ళు పోసేసి కొద్దిగా మగ్గనిస్తే కొద్దిగా బాగుంటుంది. అంటే కొద్దిగా అంత గట్టితనం లేకుండా స్మూత్గా ఎవరైనా తినడానికి, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తినడానికి బాగుంటుంది అన్నమాట. కిందకి మాడంటుకోకుండా 1 చుక్క నీళ్ళు వేసేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చాలి. మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా తిప్పుకుంటూ ఉంటే మాడకుండా ఉండిద్ది అన్నమాట. మసాలాలు వేసాం కాబట్టి మాడిద్ది కదా, అందుకని కొద్దిగా తిప్పుకొని ఇంకా తీసి గిన్నెలో పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ కర్రీకి కావాల్సిన అన్నీ వేస్తున్నాను అన్నమాట. నూనె వేసి తర్వాత కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు కొద్దిగా మగ్గనియాలి. కొద్దిగా కలుపుకొని ఆ నూనెలో కొద్దిగా కలుపుకొని మనకు కావాల్సినంత నూనె వేసుకోవచ్చు. అంత నూనె కూడా మంచిది కాదు కాబట్టి కొద్దిగా వేసానులే. మీకు కావాలనుకుంటే ఎక్కువ నూనె వేసుకోవచ్చు. అది కొద్దిగా మగ్గనీయటానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కొద్దిగా తొందరగా మగ్గిద్ది. ఇప్పుడు మనం చికెను పెట్టుకున్నాం కదా, ఎట్లయినా వాటికి రోల్ కావాలని ఉడకబెట్టాయి కదా, దాంతోపాటు ఈ చికెన్ కూడా ఉడకబెట్టున్నాను అన్నమాట. ఆ చికెన్ని ఇప్పుడు దీంట్లోకి కర్రీలోకి తిరుమాత వేసిన వాటిలోకి వేసేస్తున్నాను. ఉడకబెట్టాను కాబట్టి తొందరగా అవ్విద్ది. చికెన్ కర్రీ కూడా తొందరగా ఉడికిద్దిగా, మెత్తగా బాగుండిద్ది. కొద్దిగా పసుపు వేసి ఆ చికెన్ వేసాం కాబట్టి కొద్దిగా కలుపుకోవాలి. అంటే ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా పసుపు చాలు, సరిపోయిద్ది. ఇప్పుడు కొద్దిగా బాగా అన్నీ కలిపేసి పెడితే కొద్దిగా అంతలోకి మగ్గిద్ది. కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు కారం కూడా మనకు కావాల్సిన స్పైసీలో మనం వేసుకోవటమే అన్నమాట. ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలి కారం.
కూరగా సరిపోయే కారం వేసుకొని కొద్దిగా సాల్టు కారం అంటే చిన్న స్పూన్ తోటి కారం ఒక స్పూను సాల్టు. ఇప్పుడు చెక్క లవంగాలు గసగసాలు పొడి మిక్సీకి వేసుకొని పెట్టుకున్న పొడి అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. అది ఫ్రిడ్జ్లో లేకపోయినా విడిగానైనా బాగానే ఉంటుంది, ఎన్ని రోజులైనా బాగానే ఉంటుంది. మొత్తం కలిపి ఇప్పుడు కలిపేసుకుందాం. అది మొత్తం కలిపేసేసి మొత్తం కలిపిన తర్వాత నీట్గా మాడకుండా జాగ్రత్తగా పెట్టి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని అది మగ్గుతుంటూ ఉంటుంది కాబట్టి మనం చపాతీ చేసుకుందాం. చపాతీ కలిపి ఒక గంట సేపు నానబెట్టాం కదా, ఆ చపాతీ చేసుకోవటం. చపాతీ చేసుకొని పక్కన పెట్టుకుంటే అంతలోకి చికెన్ కర్రీ ఉడుకుతూ ఉంటుంది. మనకి టైం వేస్ట్ కాకుండా సరిపోయిద్ది. చపాతీలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవటం. ఇప్పుడు ఉడికిందేమో ఒక ట్రిప్ చూద్దాం. కొద్దిగా నీళ్ళు వేసేసి ఇందాక కొద్దిగా అట్లాగే మగ్గపెట్టాం కదా, నీళ్ళు వేయకుండా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసి మళ్ళీ ఒక ట్రిప్ కలుపుకుందాం. మనకు కావాల్సిన మడికి నీళ్ళు ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వాళ్ళు. కొద్దిగా గుత్తగా కావాలంటే కొద్దిగా తక్కువగా, ఎక్కువగా జారుడుగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ పోసుకోవటం. అది మన ఇంట్రెస్ట్ని బట్టి అనమాట. ఇప్పుడు చపాతీ రోల్కే కాబట్టి కొద్దిగా తక్కువే నీళ్ళు పోసాను. అది కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మసాలా పొళ్ళు కొద్దిగా మగ్గింది కాబట్టి ఇప్పుడు మసాలా పొడి అనమాట. ధనియాల పొడి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసి మగ్గబెడదాం బాగా. కొద్దిగా అన్నీ కలబెట్టేసేస్తే మళ్ళీ ఇంకొద్దిసేపు మగ్గనిస్తే ఇంకా దించేసేయచ్చు. చపాతీకే కాబట్టి కొద్దిగా చిక్కగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. కూరకనుక కొద్దిగా నీరు పోసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చపాతీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని చపాతీని కాల్చుకుందాం. సన్న మంట మీద కొద్దిగా కాల్చుకొని అటు ఇటు కొద్దిగా కాల్చుకున్న తర్వాత కాలిన తర్వాత అప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటే ఏంటంటే అప్పుడు చపాతీ బాగుంటుంది అనమాట. కొద్దిగా మెత్తగా స్మూత్గా ఉంటుంది. అందుకని ఫస్ట్ అటు ఇటు వైపు రెండు వైపులో కాల్చాను కొద్దిగా సేపు. తర్వాత కొద్దిగా నూనె వేసేసి కాల్చడం. ఎక్కువ నూనె కూడా వేసుకోవటం మంచిది కాదు కాబట్టి అసలుగా లేకుండా కాకుండా కొద్దిగా వేసుకోవటం. అది మన ఇష్టం. ఇంకా మెత్తగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా అంటే ఎక్కువ వేసుకోవటం. అట్లా శుభ్రంగా రెండు వైపులా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవటం. చికెన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చపాతీ కూడా కాల్చేసుకుందాం. మొత్తం చికెన్ అంతా చపాతీ మొత్తం కాల్చేసేసి పెట్టుకొని ఇప్పుడు మనం చికెన్ రోల్కి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా చపాతీ, దాంతోపాటే చపాతీ చేసి పెట్టుకోవటమే. ఇప్పుడు చికెన్ రోల్ కోసం అనమాట. చపాతీ మనం కాల్చి పెట్టుకున్నాం కదా, అప్పుడు ఒక ఎగ్ వేసేసి చపాతీ దాని మీద వేసేసి మనం చేతితోటి అట్టగా తిప్పుకుంటే చపాతీకి మొత్తము సరిపోయిద్ది. ఒక చాటే ఉండకుండా చపాతీ మొత్తం వచ్చేసిద్ది అనమాట. అట్లా మనం కలబెట్టుకుంటే. మనం నూనె బాగా వాడుకునే పని అయితే చుట్టూరు కూడా మళ్ళీ నూనె వేసుకుంటే ఇంకొద్దిగా టేస్ట్గా ఉంటుంది. నూనె మనం వేసుకుందాం అనుకున్న వాళ్ళకి, నూనె లేకపోయినా ఇందాక కొద్దిగా నూనె వేసి కాల్చాం కాబట్టి బాగానే ఉంటుంది. ఇంకొద్ది టేస్ట్ కావాలంటే నూనె వేసుకోవటం అంతే. ఇప్పుడు అది కొద్దిగా వేగిన తర్వాత తిప్పుకుందాం. ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయింది కదా నీట్గా, మొత్తానికి వచ్చేసింది, చపాతీ మొత్తానికి వచ్చేసింది అనమాట. అట్టగా రెండు వైపులా కాల్చేసుకున్నాం. అంటే ఇందాక కాల్చాం కాబట్టి ఇంక ఇటువైపు అంతగా అక్కర్లేదు. అందుకని ఆ గుడ్డు అనేది ఉడికేదాకా మనం కాల్చి పక్కన పెట్టుకోవటం. అట్టగా మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంత అన్నీ వేసుకొని మనం అట్ట చేసుకొని రెడీగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీ అన్నీ అట్లాగే కొట్టుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని, ఎగ్ రోల్కి, చికెన్ రోల్కి
దానికి చపాతీలో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా రోల్ని, ఆ రోల్కి ముందర మైనస్, అది మనం ఇంట్లో చేసుకున్నదే, బయటకి కాదు, ఇంట్లో చేసుకున్నది. ఇది టమాటా సాస్ అన్నమాట. మైనస్ 1 స్పూను, మనకి ఇంట్రెస్ట్ని బట్టి ఎంత కావాలంటే అంత టమాటా సాసు వేసి 2 కలిపేసి పెట్టడం. 2 కలిపి పెట్టేసేసి ఇప్పుడు మనం చికెన్ రోల్ని చేసి పెట్టుకున్నాం కదా, అది చికెన్ని ఫ్రై చేసి పెట్టాం కదా, దాన్ని మజ్జిగ వేసుకుందాం. అట్లా మజ్జిగ వేసేసుకొని నీట్గా మనకి ఎంత కావాలో అంత వేసేసి పెట్టుకోవటం. వేసి పెట్టుకొని నీట్గా మధ్య మడిక్కే పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద కొద్దిగా ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు పొడవుగా కోసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దానిపైన కొద్దిగా మైనోస్ అన్నమాట, కొద్దిగా మైనోస్ వేసుకొని టమాటా సాస్ కొద్దిగా, మైనోస్ కొద్దిగా, కొద్దిగా గరం మసాలా ఉంటుంది కదా, మనం అది కొద్దిగా చిటికెడు చల్లుకుంటే ఇంకొద్దిగా బాగుంటుంది. కావాలనుకుంటే చల్లుకోండి, లేకపోతే అక్కర్లేదు. చికెన్ చేసాం కాబట్టి దాంట్లో ఉండిద్ది కాబట్టి దాన్ని మనం తిప్పుకోవటం కరెక్ట్గా, అది కింద పోకుండా కరెక్ట్గా తిప్పుకొని పెట్టుకోవాలి. రోల్ చేయాలి. రోల్ చేసేసి మనం అట్లాగే తినేసేయచ్చు. కావాలనుకుంటే అట్ట ఒకేసారి పట్టుకొని తినలేమనుకుంటే ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని తినొచ్చు. మనం బయట అంతంత పెట్టుకోనకుండా మన ఇంట్లోనే అన్నీ చేసేసుకోవచ్చు. అలాగా బయటలాగే టేస్ట్ వస్తుంది. అది చికెన్ రోల్. ఈరోజు మా అమ్మ చేసిన ఐటమ్స్ టేస్ట్ చేద్దాం. చికెన్ కర్రీ, రోల్, చపాతి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చూద్దాం టేస్ట్. బాగుంది. ఇప్పుడు చికెన్ రోల్ టేస్ట్ చేద్దాం. రోల్ స్మూత్గా ఉన్నట్టుంది. ప్రతి ఫ్లేవర్ బాగా టేస్ట్గా భలే సెట్ అయింది. ఆ టేస్ట్ అదిరిపోయింది. రౌండ్గా సూపర్గా ఉంది. సూపర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.